హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలు అయ్యే వరకు 7వ వేతన సంఘాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా డిఏ చెల్లింపులు కూడా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 2026 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 2% పెంపుతో అంటే డిఏని మొదటి విడత 2% పెంపుతో 60% అయితే డిఏ అయితే పెంచి మనకైతే ఇచ్చారు. అయితే త్వరలోనే మరొక డిఏ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం డిఏ చెల్లింపులు అనేటివి 2 దఫాలుగా చెల్లిస్తారు. ఇందులో మొదటి దఫా అంటే జనవరి నుంచి జూన్ వరకు మొదటి విడత కింద డిఏ చెల్లింపులు చెల్లిస్తారు. ఇక రెండో విడత కింద జూలై నుంచి డిసెంబర్ చివరి వరకు వర్తించే కాల వ్యవధికి డిఏ చెల్లింపులు అయితే చెల్లిస్తారు. అయితే ఈసారి డిఏ విషయానికి వచ్చినట్లయితే ఈసారి కూడా కనీస చెల్లింపులు 3% వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే తప్పడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ 3% డిఏ పెంపు మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.